జంతువులంటే పబ్లిక్కు మస్తు పాయరం ఉంటుంది. కడుపులో పుట్టిన పొల్లగాళ్ళని ఎంత పాయరంగా సాదుకుంటారో సాదుకునేటి జంతువుల్ని కూడా అంతే పాయరం కొద్దిగా సాదుకుంటారు. కొంతమంది కుక్కల్ని కొనుక్కొని వచ్చుకొని సాదుకుంటే ఇక ఇంతమంది పిల్లుల్ని సాదుకుంటారు. పిల్లుల ముచ్చట ఇంకా చెప్పుకుందాం కానీ ఇగో గిల్లు కొనుక్కొచ్చుకొని సాదుకుంటున్న కుక్కట ఎటో పోయిందట. దాని ముచ్చటేందో చూద్దాం పార్రి. పిక్కలు బట్టి పీకుతుంటాయి, ఎగబడి కాలుస్తుంటాయి, పట్టుకపోండి దూరం గేసాలి అని కుక్కల మీద మస్తు గరం అవుతుంటారు ఊళ్ళ పొంటి పబ్లిక్. గాని పట్టణాలలో అట్ట కాదు. బుక్కెడు భూ వేస్తే చాలు ఇంటి కావాలంటది. ఇంటికి ఎవరన్నా దొంగ దూరో వస్తే అరుచుకుంటా ఇంటి వాళ్ళని పిలుస్తుంది అనుకుంటా తునక ముక్కలు కీలు బొక్కలేసి కడుపులో పుట్టిన పొల్లగాళ్ళని కదా సాదుకున్నట్టే సాదుకుంటుంటారు. ఇగో గీళ్ళు కూడా అయితేనే గీ కుక్కని సాదుకుర్రాట. పాపం మరి ఏమైందో ఏం పాడైందో గాని ఇగో గీ కుక్క కాన రాకుండా పోయిందట. గా కుక్క మీద ఉన్న లంజితోని గీ అన్న ఏం చెప్తుండో ఈనూరి ఇక చెప్పరాయే అన్న నీ కడుపులో ఉన్న సోదంతా ఏందో. మా ఇంట్లో హ్యాచీ మా పెంపుడు కుక్క మిస్ అయింది. ఎట్లా అది మిస్ అయిందో మాకైతే తెలియదు. కానీ ఆగనట గా కుక్క పేరు హ్యాచీ అట. పేరున్నట్టే కుక్క కూడా తెల్లగా ముద్దుగుంటదట. మరి ఎట్టయిందో ఏమో గాని మాపటీలు బువ్వ పెట్టి కట్టేస్తే తెల్లారితాలకే కనపడకుండా పోయిందట. అందుకనే మా కుక్క ఎవరికన్నా కనపడితే మాకు మొదలా బియ్యి అని ఫోన్ నెంబర్లు రాసి బ్యానర్లు ఫ్లెక్సీలు కొట్టించి పల్నాడు జిల్లాలున్న నరసరావుపేట పట్టణం నిండా తంబాలకు కట్టిరు ఇంటి వాళ్ళు. ఎవరికన్నా దొరికితే మా కుక్కని మాకు ఇయ్యి. దొంగతనంగా ఎత్తకపోతే దానికి ఏ కష్టం రాకుండా మేమెట్టా చూసుకున్నామో మీరు చూద్దా అట్టనే చూసుకోరి అంటున్నాడు గీ అన్న. ఇగో గీ అన్నోళ్ళదే గా కుక్క. బొంత సువర్ణ రాజు అనేటికి ఆలు మొగలు 3 నెలల పిల్లని తెచ్చుకొని 5 ఏళ్ల సంది కన్న పొల్లగాళ్ళని సాదుకున్నట్టే సాదుకుంటులాట. ఏమో పోరి పొల్లగాళ్ళ మీద కంటే కుక్కల మీదనే పాయడం ఎక్కువ అవుతుంది పబ్లిక్ కు అనుకుంటున్నాట గీ ముచ్చటలికైన వాళ్ళు. చూడాలి మరి గా కుక్క మల్లగాళ్ళకు దొరుకుద్దో లేదో అనేది గాని కుక్క దొరకకపోతే లందికే సగం అయ్యేటట్టున్నాడు కదా గీ అన్నని చూస్తుంటే.